ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలో బొచ్చడి ముచ్చట్లు పట్టుకుని వచ్చిన ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షాలైనయోల్లా ఫస్ట్ రోజు గవర్నర్ సారు 2 సభల సభ్యులను కూసోబెట్టుకుని ప్రసంగం చేసిండు. ఇక 20 తారీఖు నాడు బడ్జెట్ పెడతారట. పారి మరి ఫస్ట్ రోజు మీటింగ్ ఎట్లా నడిచింది, గవర్నర్ సారు ప్రసంగంలో ఏమున్నది, మనకు అక్కడికొచ్చే ముచ్చట్లేమన్నా నడిచినాయా, అసెంబ్లీ కాడికే పోయి అరుచుకుందాం. కరెస్టు 11:12కి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినయోలా కొత్త గవర్నర్ సారును అటు అసెంబ్లీ స్పీకరు మండలి చైర్మన్లు వచ్చి కుర్చీలలో కూర్చున్నారు. వందే మాత్రం జనగణమన అయిపోయాక గవర్నర్ సారు స్పీచ్ ఇచ్చిండు. కానీ గవర్నర్ సార్ స్పీచ్ చాలా మందికి నచ్చలేదు, మెచ్చలే. అంటే ప్రభుత్వం రాసిస్తేనే గవర్నర్ సారు చదివి వినిపిస్తాడట కదా. అసలు ఈ స్పీచులు అన్ని అబద్ధాలే ఉన్నాయని బీఆర్ఎస్ వాళ్ళు నిరసన చేసిరు. గవర్నర్ సార్ ఇచ్చిన గంట స్పీచ్లా అసలు 6 గ్యారంటీల ముచ్చట్నే లేదు. 420 హామీల సంగతి ఏందో తీయలేదు. మన ఆడోళ్లకు ఇతనన్న 2.5 జిగరే రాలే. రైతులు, నిరుద్యోగులు, వికలాంగుల గురించి మాట్లాడలే. కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగాలను మేమే ఇచ్చినాం, మా ప్రభుత్వం వచ్చినాక 60,000 నౌకర్లు వచ్చినాయని చెప్పుకుంటూ వేరు. तेलंगाना वैश्विक निवेश के लिए पसंदीदा केंद्र बना हुआ है. विश्व आर्थिक मंच और अन्य देशों में गए हमारे प्रतिनिधिमंडल ने निवेश हासिल किया है, जिससे रोजगार के महत्वपूर्ण अवसर पैदा होंगे. हमारा आईटी निर्यात 3.13 लाख करोड़ रुपए तक पहुंच गया है, जो 9.39 लाख से अधिक नौकरियों को आधार प्रदान कर रहा है. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల సంది రాష్ట్రాన్ని ఆగం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని వచ్చారు. ఇక గవర్నర్ గిట్లా స్పీచ్ ఇస్తుంటే అన్ని అబద్ధాలే చెప్తురని నిలబడి నిరసన చేసిరు. దేవాలయం అసంటి అసెంబ్లీలో గవర్నర్ సారుతోని ఈ సర్కారు అబద్ధాలు చెప్పించిందని గరమయ్యారు. దాదాపు 37 పేజీల ప్రసంగం పూర్తిగా డొల్ల ప్రసంగం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇక అంతకుముందు అంటే అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు బీఆర్ఎస్ లీడర్లు అమరవీరుల స్తూపం కాడికి పోయి నివాళులు ఇచ్చిరు. జనాలకు చెప్పిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఇప్పటికన్నా అమలు చేయాలని డిమాండ్ చేసిరు. రాహుల్ బంధు కాదురా, రైతు బంధు ముద్దురా, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు ముద్దురా, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ వెయ్యికోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ వెయ్యికోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ వెయ్యికోట్ల. ఈడ ఇంకోటి చెప్పాలోలా బీఆర్ఎస్ గుర్తుతోని గెలిచినాక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు శుద్ధ పూసలు. వాళ్ళు పార్టీ మారలే, బీఆర్ఎస్లోనే ఉన్నారని మొన్నటికి మొన్న స్పీకర్ సార్ తీర్పు చెప్పే కదా. మరి వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్షం దిక్కు కూసోవాలే కదా. కానీ వాళ్ళు అధికార పక్షం దిక్కు కూర్చున్నారు. మాకెళ్ళి కూర్చున్నారని బీఆర్ఎస్ చెప్పినా వాళ్ళిన్లే కాంగ్రెస్ వాళ్ళ దిక్కే కూర్చున్నారు. ఓ దిక్కేమో స్పీకర్ సార్ వీళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని అంటారు. మరి గవర్నర్ సార్ స్పీకర్ సార్ ముంగట చెయ్యి పాటోళ్ళ దిక్కు కూర్చున్నారంటే ఈడ ఎవరిని మోసం చేస్తున్నారన్నట్టు. ఎవరు కళ్ళు మూతుండాలై ఉండాలే, జనాలకు గాయంత అర్థం కాదు అనుకుంటారా. ఇగో ఫస్ట్ రోజు అసెంబ్లీ మీటింగ్లు గిట్ల నడిచినాయి వల్ల ఈ నెల 31 తారీఖు దాకా ఈ మీటింగ్లు నడపాలని అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అవును, గ్యాస్ బుక్ చేసుకున్నారా అనోళ్ళ? గ్యాస్ మొద్దు వచ్చిందా? ఎప్పుడు వస్తుందట చెప్పిర్రా? ఇప్పుడు దేశం అంతా గ్యాస్ సిలిండర్ల గురించే మాట్లాడుకుంటుంది కదా. గ్యాస్ కరువు వచ్చిందా అంటుర్రు. ఇంకో దిక్కేమో సెంటర్ సర్కారులు మస్తు సిలిండర్లు ఉన్నాయి, గ్యాస్కు తిప్పలే లేదంటురు. అసలు ఈ గ్యాస్ సంగతి ఏందో అరుచుకుందాం పారి. అగ చూడు ఎర్ర టెండర్ల రోడ్ల మీద లైన్లు. మీరు కూడా ఉన్నారా ఏంది గా లైన్లా?
గ్యాస్ సిలిండర్ల కోసమేనోలా ఏ ఊర్లో చూడు ఇగో గ్యాస్ గోదాములు ఆఫీసుల కాడ గిదే కథ కనబడుతున్నాయి. అటు యుద్ధం చేయబట్టే మన కాడ గ్యాస్ కరువు వచ్చింది అంటారు కదా, ఎన్నడో బుక్ చేసినా ఇంకా ఇంటికి తీసుకొచ్చి ఇస్తలేరట. ఏంటంటే నో స్టాక్ అని బోర్డు పెడుతురట. అసలు పొయ్యి లేకుంటే అనుకునేది ఎట్లా? టాక్ లేదు మాకు, గ్యాస్ అయిపోయింది. 3 రోజులు 5 గంటలు 6 గంటలు వచ్చి నిలబడుతున్నాం మేము. ఇప్పటికీ టాకీ దొరకలేదు మాకు. ఇగో ఇంకో దిక్కు గ్యాస్ సిలిండర్లు అందరికి వాళ్ళకి ఇవ్వాలి. పెంచిన సిలిండర్ ధరలు తగ్గియాలని ఎర్రజెండా పార్టీలు రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు చేసిరు. ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే. ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు అయితే గోస అంటే గోసనినోళ్ళ అసలు ఈ ఫ్రీ బస్సు చేయబట్టి గిరాకులు లేవురా భగవంతా అంటే ఇప్పుడు పుండు మీద కారం జరిగినట్టు వాళ్ళకు ఆటోలలో రింపుకునేందుకు గ్యాస్ దొరుకుతలేదట. ఆటోలు బయటికి తీసుడే ఉంటలేదట. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చిరోలా తెలంగాణ సర్కారు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సెంటర్ వాళ్ళు గ్యాస్ కరువు లేకుండా చేయాలని ఆందోళనలు చేసిరు. ఇగో గిట్లునే వల్ల మన కాడ గ్యాస్ కష్టాలు ఇక హోటళ్లలో కూడా బాధనే అవుతున్నది. వాళ్ళకు గ్యాస్ మొదలు దొరుకుతలేవు, హోటల్ బంద్ పెట్టుకుంటురు, ఉన్నకాడికి కట్టెల పొయ్యితోనే ఎలదీస్తురట అన్నట్టు. నిరసన అంటే మతికొచ్చింది మహబాద్ లా సిబిఐ కౌన్సర్లు కూరగాయలను గిట్లా దండలెక్కేసి మెడలేసుకొని కలెక్టర్ ఆఫీసులకు పోయిరోలా మహబాద్ లా కూరగాయలు చికెను మటను మార్కెట్ ను బంద్ చేసిరట. గా మార్కెట్ ను మళ్ళా తెరిపియాలని వీళ్ళు కూరగాయలు దండలతో నిరసన చేసిరు. కొత్త కూరగాయల మార్కెట్ ను వెంటనే, 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 గాంధీ పార్క్ ను విముక్తి వెంటనే, గాంధీ పార్క్ ను విముక్తి. అయితే పెనిమిటి కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనకటోగా ఆమె. ఇప్పుడు గా కథ రివర్స్ అయింది. ఇంటామె తిట్టినందుకు కాదు, ఇంటామోళ్ళ అక్క బనాయించినందుకు నేను దునికి సత్తా అంటుండే ఒక పెనిమిటి. అరే ఆవంటే ఎములాడలా గట్లనే అయింది కథ. ఇంతకు ఆ పెనిమిటి కథ ఏందో అరుచుకుందాం పారి. అగో కనబడుతుండా మహానుభావుడు ట్యాంకర్ ఎక్కిండు, ట్యాంకరు ఇప్పుడు దునికి సత్తాడట. ఈయనను మహానుభావుడు ఎందుకన్నా అంటే ఈయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నా లవర్ బాయ్ అన్నట్టు. అరే అవ్వంటే కానీ 3వ భార్య అక్క ఈయనను తిట్టిందట. హట్ అయిపోయిండు. చల్ గావేది నాను తిట్టేది, నాకు సారీ చెప్పాలి లేకుంటే దునికి సత్తా అని ఇట్లా ఆగమాగం చేసిండటనోలా. అగో విషయం ఏంటి అంటే మనం ఎవరు మనలే చేసిందలేదు అంటే ఆడలే అవకాశం బాగా నాకు అర్థమైపోయింది. కానీ నాది ఎంత తప్పు ఉందో నాకు తప్పునే మనీ నేను ఏం చేయనప్పుడు నీ కాడికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో ఫోన్ చేసి నేను ఎట్లా పడతాను చేసింది. ఈయన పేరు అశోకు, శత్రాజుపల్లిలో ఉంటాడు. 4 పెళ్లిళ్ళు అయినాయి, 3కి ఇడుపు కాగితాలు కూడా ఇచ్చిండు. 4వ భార్యతోని కూడా లడాయినేనట. ఆమె కూడా దూరంగానే ఉంటున్నది. అంటే 3తోని విడాకులయ్యి 4వ ఆమెతోని కూడా పంచాయతీలు అవుతున్నాయి. అంటే తప్పు ఎవరి కాడు ఉన్నదో ఈడ కాంతిరోళ్ళు ఎవరు కావచ్చు. సరే ఆ తప్పొప్పులు పక్కకు పెడితే ఈయన మాజీ 3వ భార్యకు ఒక అక్క ఉన్నది. ఆ అక్క ఈయనను తిట్టిందట. కాతం ఆమె తిట్టుడేంది, నాకు సారీ చెప్పవలసిందే అని ఇగో గీ ఊరం పెట్టుకున్నాడు. ఇక ఈయన కోసం పోలీసు ఊరు జనాలు వచ్చారు, బతలాడుకున్నారు. అయినా ఈయన లేదు. లాస్ట్కు డిఎస్పీ సార్ వచ్చి ఈయనను సంజాయించినటనోళ్ళ. ఆమెను పిలిచి సారీ చెప్పిస్తానని మాట ఇచ్చుడుతోనే అప్పుడు సల్లబడి దిగిండట. ఇక చెప్పు కథ, నీ సారీ సలాగుండా సారీ చెప్పాలని నీళ్ళ ట్యాంకర్ ఎక్కుడేంది, సత్తా అని బెదరగొట్టుడేంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇంకో చిత్రం లగ్గం చేసుకున్న వాళ్ళతోని లడాయిలు పెట్టుకున్నాడు, ఇడుపు కాగితాలు ఇచ్చుడు, మళ్ళా ఇంకో పెళ్లి చేసుకునే తందుకు ముంగడబడ్డాడు. ఆయన గాని ఈయనకు పిల్ల దొరుకుడు ఇంకో విచిత్రం. ఏం పెన్ మీటో ఏమప్ప. ఇప్పుడు దోపిడీలు దొంగతనాలనే కాన్సెప్ట్ తీసుకుందా, ఏమంటారు అలా చెప్పుకోవాలి. దొంగల గురించి దొంగతనం చేసుడు కూడా చిన్న ముచ్చట్నా. 64 కళలల్లా అదొక కళ. మరి వాళ్ళు చూయించే ఆ కళ పోషణ చూయించకుంటే ఎట్లా పారి. మరి ఈ తాప ఏసొంటి దొంగలు వచ్చిర్రు, ఏం చేసిర్రో అరుచుకుందాం గాని. నేను చెప్పలే దొంగలు అందరికంటే చాలా ముందే అప్డేట్ అవుతురని. ఇప్పుడు జనానికి ఏం అవసరం వల్ల గ్యాస్ సిలిండర్లే కదా, ఇంకెందిగా ఈ సిలిండర్ల మీద పడ్డరు.
వాటిని కూడా ఎత్తుకోతుర్రు. అగో సూర్యాపేట జిల్లా కోదాడని అటనోళ్ళ ట్రాక్టర్ రిపేర్ షాప్లకు ఒకడు పోయి ఏం చేసిండో చూడు. చూసినవా అటు ఇటు చూసిండు గ్యాస్ బండని ఎత్తుకపోతుండు. దుఃఖనం తాళాలు వలగొట్టి మరి గ్యాస్ సిలిండర్ ఎత్తుకపోయిండట. 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం వీడు ఎంత పెద్ద సాహసం చేసిండో చూడు. ఇక అటు కర్ణాటకలోనోలా గంజాయి దొంగలు బాగా మూపైర్రు. సరే దొంగలు ఏడనన్ను ఉంటారు గాని ఈ దొంగలు మాత్రం మామూలు కాదు. అడ్డం వచ్చిన వాళ్ళని చంపుకుంటా పోయేటోళ్ళు. అయితే ఈ దొంగలు దగ్గర 400 కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తానులట కార్లా. తొవ్వల కావలు కాస్తున్న పోలీసులకు అనుమానం కొట్టింది. కారు ఆపమంటే ఆపలే. అడ్డం వచ్చిన పోలీసులను గుద్దుకుంటా గట్లనే పోయిర్రోలా. అగజూడు పాపం పోలీస్ ఆయనకి ఎంత కట్టమచ్చే. కొంచెం అటు అయ్యి కానిస్టేబుల్ జారి పడితే బస్సో లారో టక్కర్ చేసు. కానీ కానిస్టేబుల్ సారు జర హుషారుతోని కారును గట్లనే గట్టిగా పట్టుకున్నాడోలా, పానాలు చేతిలో పట్టుకొని. ఇంకో దిక్కు పోలీసులు కూడా ఈ కారెంబడి పడ్డరు. ఎట్లోనో గట్ల దొరకబట్టి వాళ్ళను జైల్లో నూకిర్రు. చూసినవా దొంగలు ఎట్లా దిగబడుతుర్రో. ఏం మనుషులో ఏమోపో వాళ్ళ కడుపు రింపుకునేందుకు అవతల పానం తీసుడేందో ఏమో. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటే న్యూస్.